హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్. సో ఈరోజు మరి కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మనకి సాత్విక్ చిరాగ్ జోడీది టైటిల్. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ప్యారిస్లో ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ద్వయం 2-11, 21-11, 21-17తో లీజే హుయి పొస్వాన్ యాంగ్ చైనీస్ తైపీ జంటపై గెలవడం జరిగింది. సో వీళ్ళు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750లో బ్యాడ్మింటన్ టోర్నీలో వీళ్ళు సాయిరాజ్ అండ్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ద్వయం గెలవడం జరిగింది. రేపు పట్టాలెక్కనున్న హైదరాబాద్ విశాఖపట్నం వందే భారత్ వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ గారు. సో సికింద్రాబాద్ విశాఖపట్నం నగరాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ మంగళవారం పట్టాలెక్కనుంది. సో దీనిని వర్చువల్గా ప్రధాని మోదీ గారు ప్రారంభించబోతున్నారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 5 కూనలకు జన్మనిచ్చిన గామిని. సో మనకి తెలిసిందే, భారతదేశంలో 1950లోనే మనకి ఈ చీతాలు అంతరించిపోయినని, తర్వాత మనకి నైజీరియా నుంచి మనకి కున్హో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లో కున్హో నేషనల్ పార్క్లో వీటిని మళ్ళీ మనము అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది, నైజీరియా నుంచి. సో దాంట్లో కొన్ని ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితిని తట్టుకోలేక కొన్ని చనిపోవడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో మనకి 5 కూనలకి జన్మనిచ్చిన గామిని అనే ఒక చీత జన్మనివ్వడం జరిగింది. 5 చీతాలకి జన్మనివ్వడం జరిగింది. సో మధ్యప్రదేశ్లోని కునో జాతీయ ఉద్యానవనంలో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 5 ఏళ్ల గామిని అనే చీత 5 కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించడం జరిగింది. సో ఈ కూనల జననంతో భారత్లో మొత్తం చీతాల సంఖ్య 26కు చేరిందని, ఈ కూనలకు సంబంధించిన వీడియోను కూడా మంత్రి పోస్ట్ చేశారు. కాగా భారత గడ్డపై చీతాలు పిల్లలకు జన్మనివ్వడం ఇది 4వసారి. తాజాగా జన్మించిన వాటిలో కలుపుకొని మొత్తం 13 చీతా పిల్లలు భారత్లో పుట్టినట్టు అధికారులు వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఇవి ఎక్కడో నైజీరియాలో, దక్షిణాఫ్రికాలో ఎక్కడో నుంచి తీసుకురావడం జరిగింది. కాబట్టి భారత్లో ఉన్న వాతావరణ పరిస్థితిని తట్టుకొని ఉండడం అనేది కొంచెం అలవాటు పడాలి. ఈ వాతావరణానికి ఎగ్జిస్టెన్స్ అయి ఉండాలి ఖచ్చితంగా. సో కాబట్టి మనకి గామిని అనే చీత 5 కూనలకి జన్మనివ్వడం జరిగింది. ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ అన్నమాట. లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ ఖాన్విల్కర్ ప్రమాణ స్వీకారం. లోక్పాల్ చైర్పర్సన్గా మనకి లోక్పాల్ చైర్పర్సన్గా నియమితులైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్, జస్టిస్ అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్. సో ఈయన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అనమాట. సో కాబట్టి లోక్పాల్ చైర్పర్సన్గా మరి రాష్ట్రపతి నియమించడం జరిగింది. సో 2 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఈ పదవిని మరి జస్టిస్ ఖాన్విల్కర్ 2016 మే నెల నుంచి 2022 జూలై వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. సో రాష్ట్రపతి ఈయన లోక్పాల్ చైర్పర్సన్గా నియమించారు రీసెంట్గానే. సంస్కరణను ప్రతిపాదించి 25 ఏళ్ళు అవుతుంది, ఇంకెంతకాలం. ఇక్కడ ఇది ఐరాస గురించి అండి. ఐరాస గురించి మనకి ఐరాస ఐక్యరాజ్య సమితి మనకి ఇందులో శాశ్వత సభ్య దేశాలు ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయి. సో అప్పటి నుంచి ఎప్పుడో ఇది ఏర్పాటు జరిగినప్పటి నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మరి ఓన్లీ 5 దేశాలకు మాత్రమే వీటో పవర్ ఉండడం వల్ల ఈ 5 దేశాలే ఇవి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సో కాబట్టి మనకి G4 కంట్రీస్ అని మనకి ఈ G4 కంట్రీస్ ప్రతిపాదన ఎక్కువగా ఉంది. సో ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఐరాస అనే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా G4 కంట్రీస్ ఏవైతున్నాయో భారత్, బ్రెజిల్, జపాన్ అండ్ జర్మనీ, ఈ కంట్రీస్కి ఐరాసలో శాశ్వత సభ్యత్వం కల్పించి ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మరి ఐరాస అనే సంస్కరణలు తీసుకురావాల్సిన, ఐరాసలో ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్లో రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందని G4 ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి G4 కంట్రీస్.
సో భద్రతా మండలిని ప్రశ్నించిన భారత్ 25 సంవత్సరాలు అవుతుంది సంస్కరణలు ప్రతిపాదించి, ఇంకా ఎంతకాలం అని చెప్పేసి ఈ G4 కంట్రీస్ డిమాండ్ చేస్తున్నాయన్నమాట. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేసింది. న్యూయార్క్లో జరిగిన 78వ సమావేశం అనధికార కార్యక్రమంలో ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్, ప్రస్తుత ఐరాస భారత శాశ్వత ప్రతినిధి ఎవరంటే రుచిరా కాంబోజ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతా మండలిలో అన్ని అంశాల్లో సమగ్ర సంస్కరణలు చేపట్టడానికి 2000 సంవత్సరంలో జరిగిన మిలీనియం శిఖరాగ్ర సమావేశంలో తీర్మానించుకున్నారు. ఇది జరిగి దాదాపు 25 ఏళ్ళు అవుతుంది. ఈ సంస్కరణల కోసం ప్రపంచం మన భవిష్యత్ తరాలు ఇంకెంతకాలం వేచి చూడాలని ఆమె ప్రశ్నించినారు. సో మరి సెప్టెంబర్లో ఉన్న కీలక శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది జరిగిన ఐక్యరాజ్యసమితి 80 ఏళ్ల వార్షికోత్సవాల సందర్భంగా సంస్కరణలు ఆమోదించాలని చెప్పేసి భద్రతా మండలి భవిష్యత్ తరాల ముందుకు తీసుకెళ్లాలని, లేదంటే చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దాలంటూ ఆఫ్రికాలో పెరుగుతున్న డిమాండ్ తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇటు ఆఫ్రికా నుంచి కూడా కొన్ని దేశాలకి శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్ వస్తుందన్నమాట. సో ఈ 5 దేశాలకు మాత్రం వీటో అధికారాన్ని ఉపయోగించి సంస్కరణల ప్రక్రియను అడ్డుకోవద్దని చెప్పేసి, నిర్మాణాత్మక చర్యలు ఉండాలని చెప్పేసి కొత్తగా భద్రతా మండలిలో చేరిన శాశ్వత సభ్యులపై వీటోను ఉపయోగించకూడదని ప్రతిపాదించారు. భారత ప్రతిపాదనలకు G4లోని బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలు మద్దతు తెలిపినాయి. సో ప్రస్తుతం 193 సభ్య దేశాల వైవిధ్యత ప్రతిబింబించేలా ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాలి, కొన్ని వేరే దేశాలకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలని చెప్పేసి G4 కంట్రీస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చే ఏడాది చివరికల్లా సముద్రయాన్, వచ్చే ఏడాది కల్లా సముద్రయాన్ ఇది అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించడం జరిగింది. సముద్ర గర్భ అన్వేషణ కోసం, సముద్ర గర్భంలో ఉన్న ఖనిజ అన్వేషణ కోసం మరి భారత్ సముద్రయాన్ అనే ఒక మిషన్ను చేపట్టడం జరిగింది. సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్, దాన్నే మనం సముద్రయాన్ అంటాం. డీప్ ఓషన్ మిషన్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు సముద్ర మట్టం నుంచి 6000 మీటర్ల లోతులోకి వెళ్ళి పరిశోధన చేస్తుందని చెప్పడం జరిగింది. సముద్ర మట్టం ఉపరితలం నుంచి సముద్రంలోకి 6000 మీటర్ల లోతుకి వెళ్ళి సముద్ర అడుగు భాగంలో ఉన్న ఖనిజాలను రీసెర్చ్ చేసి అక్కడ నుంచి ఖనిజాలను తీసుకొచ్చి మరి ఉపయోగించాలని చెప్పేసి వీళ్ళు సముద్రయాన్ అనే మిషన్ని తీసుకొచ్చినారన్నమాట. సముద్రయాన్ కోసం మత్స్య 6000, దీనికోసం మత్స్య 6000 ఓకే అనే జలంతర్గామిని సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా 3 శాస్త్రవేత్తల బృందం సముద్ర జలాల్లో 6000 మీటర్ల లోతులోకి ప్రయాణిస్తారని, ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయని చెప్పేసి 2025 చివరికల్లా ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని మంత్రి తెలపడం జరిగింది. సముద్ర జలాల్లోని వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం కోసం 2021 సంవత్సరంలో కేంద్రం ఈ సముద్రయాన ప్రాజెక్టును ప్రకటించింది. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో మత్స్య జలాంతర్గామిని తయారు చేస్తున్నారు. చెన్నైలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ ఓషన్ టెక్నాలజీలో ఈ మత్స్య జలాంతర్గామి మత్స్య 6000 అనే జలాంతర్గామి దీన్ని తయారు చేస్తారు. ఇందులో ఆధునిక సెన్సార్ టూల్స్ ఉంటాయంట. ఇది 12 గంటల పాటు పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో దీని సామర్థ్యాన్ని 96 గంటలకు పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ దేశాలు మాత్రమే ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టినాయి. సో భారత్ అనేది మరి 6వ దేశంగా ప్రపంచంలో నిలవబోతుంది ఈ సముద్రయాన్ లాంటి ప్రాజెక్ట్ని. సింపుల్గా ఈ సముద్రయాన్ ప్రాజెక్ట్ని 2021లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. డీప్ ఓషన్ మిషన్ సముద్ర మట్టం నుంచి 6000 మీటర్ల లోతులోకి వెళ్ళి సముద్ర అడుగు భాగంలో ఖనిజాన్వేషణ చేయడానికి దీన్ని తీసుకొస్తున్నారు. దీని సముద్రయాన్ తర్వాత మత్స్య 6000 అనే ఒక జలంతర్గామిని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో దీన్ని తయారు చేస్తారనే విషయాన్ని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, రష్యా అణుదాడిని అడ్డుకోవడంలో అమెరికాకు భారత్ చైనా సహాయం. ఇక్కడ రష్యా ఈ ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఏదవుతుందో ఈ యుద్ధంలో ఒకానొక పరిస్థితిలో మరి రష్యా అణుదాడిని ప్రయోగించే పరిస్థితి నెలకొంది. కానీ ఆ టైంలో చైనా భారత్ సహాయం అమెరికాకు సహాయం చేయడం వల్ల రష్యా విరమించుకుంది ఈ అణుదాడిని అని చెప్పేసి ఇక్కడ ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి పాల్పడితే ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై అమెరికా 2022లోనే పూర్తి స్థాయి కసరత్తు చేసింది. సో ఈ క్రమంలో భారత్ చైనా అధినేతల ప్రకటనలు కూడా అణుసంక్షోభ నివారణకు సహాయపడ్డాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఖేర్సాన్లోని రష్యా ఎదురుదెబ్బలు తింటున్న వేళ అణుదాడి జరగవచ్చని వాషింగ్టన్ భావించింది. ఈ ప్రాంతాన్ని తమ భూభాగంలోనిదిగా అప్పటికే మాస్కో ప్రకటించడంతో పుతిన్ దాడికి పచ్చజెండా ఊపుతారనుకున్నారు. దీనికి తగ్గట్టు ఉక్రెయిన్ డర్టీ బాంబు కోసం ప్రయత్నిస్తుందని క్రెమ్లిన్ వర్గాలు తరచూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టాయి. మరోవైపు రష్యా భారీ అణ్వాయుధాలు తరలిస్తే అమెరికా తేలిగ్గా పసిగట్టేస్తుంది. అదే చిన్న పరిమాణంలో టాక్టికల్ అణుబాంబులను గుర్తించడం అత్యంత కష్టం. ఈ నేపథ్యంలో వాటిని మాస్కో వాడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందింది. దీంతో అమెరికా వర్గాలు నేరుగా తమ భయాలను రష్యాకు తెలియజేశాయి. సో దీంతో అమెరికా ఏం చేసిందంటే భారత్ చైనా సహాయం కోరినాయి అన్నమాట. అమెరికా ఒక పక్క నేరుగా మాస్కోను హెచ్చరిస్తూనే ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపిందని, రష్యా అణుదాడికి పాల్పడకుండా నచ్చజెప్పేందుకు భారత్ చైనా సహాయాన్ని కోరింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటనలో కొంతమేరకు సంక్షోభ భయాలు సద్దుమణగదు ఏవైతే ఈ తీవ్రత ఉందో ఆ తీవ్రతను తగ్గించినాయని చెప్పేసి ఆ తర్వాత యుద్ధం ప్రతిష్టంభనకు దశకు చేరడంతో అణుదాడి ఆందోళన కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పేసి ఈ విధంగా మరి అమెరికా ఒక వార్తా ప్రకటనలో తెలియజేయడం జరిగిందండి. సో నెక్స్ట్, క్రిమినల్ గ్యాంగుల చేతిలోకి హైతీ రాజధాని. హైతీలో గ్యాంగుల దాడులు తీవ్రమయ్యాయని ఆ దేశ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్కు దారితీసే మార్గాలు మొత్తం క్రిమినల్ గ్యాంగుల చేతులకు వెళ్ళిపోయాయని, దీంతో చాలామంది ప్రజలు ఆ దేశం ప్రజలు ఇళ్లను వదిలిపెట్టి దాదాపు 3,62,000 మంది ప్రజలు వలసబాట పట్టిరని చెప్పేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ పేర్కొనడం జరిగింది. ఆ దేశ ప్రజలు నిత్యం భయం గుప్పిట ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. కాబట్టి వాళ్ళు 3,62,000 మంది ఈ హైతీ రాజధాని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. గ్రామీణ జీవనాన్ని మెరుగుపరిచే వ్యర్థాల నిర్వహణ పరిజ్ఞానం. గ్రామీణ భారతావనిలో వ్యర్థాల నిర్వహణకు బ్రిటన్లోని గ్లాస్గో శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని వారు వివరించారు. ఇళ్లలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, నేలలో పోషక విలువలు పెంచడానికి, శుద్ధ ఇంధన ఉత్పత్తికి ఇది దోహదపడుతుందని, వరిగడ్డి మరియు ఎరువు కలప వంటి బయోమాస్ను పైరాలిసిస్ చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని చెప్పేసి, పైరోలిసిస్ అనేది ఒక రకమైన రసాయన రీసైక్లింగ్ అని, సేంద్రీయ వ్యర్థాలను ప్రయోజనకరంగా పదార్థాలుగా మారుస్తుందని, ఇందులో వ్యర్థాలని గాలి సోకని ఛాంబర్లో ఉంచి 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వేడి చేసినట్టయితే అది ఆటోమేటిక్గా అక్కడ ఉన్న పొల్యూషన్, గ్రామీణ వాతావరణంలో ఉన్న పొల్యూషన్ అనేది జీవన విధానానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కడంటే వీళ్ళు బ్రిటన్లోని గ్లాస్గో శాస్త్రవేత్తలు దీనిపైన పరిశోధన చేయడం జరిగింది. బయోమాస్ను వరిగడ్డి, ఎరువు, కలప వంటి బయోమాస్ను పైరోలిసిస్ చేయడం వల్ల ఈ విధంగా ఒక రసాయన రీసైక్లింగ్ పద్ధతి ద్వారా ఈ బయోమాస్ ఏదైతే వ్యర్థాలు అవుతున్నాయో వ్యర్థాలని మరి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ బ్రిటన్లోని గ్లాస్గో శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం జరిగింది. తుర్కీ నుంచి డ్రోన్లు కొన్న మాల్దీవులు. చూడండి, ఇక్కడ తుర్కీ నుంచి మనకు తెలిసిందే చైనా డెబ్ ట్రాప్లో పడ్డ మాల్దీవులు ఆటోమేటిక్గా రీసెంట్గా భారతదేశంతో వివాదానికి తెరదీసి అక్కడ మన దేశం నుంచి వెళ్తున్న టూరిజం ఎఫెక్ట్ దానివల్ల పడడం వల్ల మరి ఆటోమేటిక్గా ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోతున్న మాల్దీవులు మరి తుర్కీ నుంచి డ్రోన్లను కొన్న మాల్దీవులను ఇక్కడ ఇచ్చారు. సముద్ర తీరంలో నిఘా కోసమే మాల్దీవులు వేగంగా భారత్ వ్యతిరేక కూటమిలోకి చేరుతుందని ఇటీవల చైనా ఓ సైనిక ఒప్పందం చేసుకుంది. దీని వివరాలను గోప్యంగా ఉంచింది. తుర్కీ నుంచి నిఘా డ్రోన్లను కొనుగోలు చేసింది. వీటిని సముద్ర తీరంలోని తమ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, దీన్నే మనము
ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, డబ్ల్యూఈజెడ్ అంటాం. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇది ఆల్మోస్ట్ మనకి 200 నాటికల్ మైల్స్లో ఉంటుందండి. 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఈ డబ్ల్యూఈజెడ్ అనేది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. సో ఇది గస్తీకి ఉపయోగిస్తామని వచ్చే వారంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. సో దీనికి మరి ఈ అధ్యక్షుడు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయెజ్ ఎప్పుడైతే ఇతను మాల్దీవులకి అధ్యక్షుడైండు అంటే లాస్ట్ నవంబర్లోనే పదవికి వచ్చాడు. సో ఇతను ఎప్పుడైతే గెలిచిన తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ చైనాకి దగ్గర అవుతూ అంటే చైనా ఆటోమేటిక్గా వీళ్ళకి కొన్ని ఆర్థిక పరంగా సహాయం చేస్తూ చైనా డెబ్ ట్రాప్లో పడిన మాల్దీవులు ఏం చేస్తుందంటే భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తుందన్న విషయాన్ని ఇక్కడ గ్రహించాల్సిన. అందుకోసమనే వీళ్ళు ఏం చేశారంటే మాల్దీవులు ఇమ్మీడియట్గా భారతదేశం సైన్యం అనేది వెంటనే వెనుదిరిగిపోవాలని చెప్పేసి వీళ్ళు ఈ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయెజ్ ఆల్రెడీ అనౌన్స్ చేసిండు. అక్కడ మాల్దీవులలో ఉన్న భారతీయ సైన్యం కూడా ఆటోమేటిక్గా వెనక్కి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రస్తుతం నూను మాఫూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాయని చెప్పేసి ఈ డ్రోన్లు ఇక్కడ మనకి ఒక ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. తుర్కీ నుంచి డ్రోన్లు కొన్న మాల్దీవులు అనేది ఇక్కడ ఇచ్చిన మనకి ఇన్ఫర్మేషన్. సజాతీయ రేణువులు ఆకర్షించుకుంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు. మామూలుగా వికర్షించుకుంటాయి, సజాతీయ రేణువులు పరస్పరం వికర్షించుకుంటాయనేది భౌతిక శాస్త్రంలో ప్రాథమిక సూత్రం. అయితే తాజా పరిశోధనలో దీర్ఘకాలంగా వ్యాప్తిలో ఉన్న సూత్రీకరణలో ఇది విభేదించినట్లయిందని, ద్రావణ మాధ్యమంలో ఉన్న సజాతీయ రేణువులు పరస్పరం ఆక్రమించుకునే అవకాశం ఉందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన తెలిపింది. ద్రావణంలోని pH ఆమ్లత్వం లేదా క్షారత్వాన్ని సూచించే కొలమానం సంబంధిత బలం తీరు రుణావేశ ధనావేశ రేణువులు భిన్నంగా ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటిలో ఉన్నప్పుడు రుణావేశ రేణువులు సమూహంలో ఏర్పడతాయని, ఆల్కహాల్లో మాత్రం ధనావేశ రేణువులు జట్టు కడతాయని తేల్చారు. ఔషధాలు, జీవరసాయన శాస్త్ర రంగాల్లో భిన్న రేణువులతో ముడిపడిన అనేక ప్రక్రియలపై తాజా పరిశోధన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు ఇక్కడ ఎవరంటే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఏం చేశారంటే వీళ్ళు ఈ సజాతీయ రేణువులు ఆకర్షించుకుంటాయని పరిశోధనలో వీళ్ళు తేల్చడం జరిగిందన్నమాట. భూతాపంతో తీవ్ర అనావృష్టికి మనకి ఇక్కడ ఈ శతాబ్దం చివరి నాటికి 3 డిగ్రీల సెల్సియస్కు మించి పెరిగినట్టయితే 90% హిమాలయాల ప్రాంతం ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటుందంట అని బ్రిటిష్ శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగింది. భూతాపం 1 డిగ్రీ పెరిగినా భారత్, చైనా, బ్రెజిల్, ఘనా, ఈజిప్ట్, ఇథియోపియాలో వరదలు అనావృష్టి సంబంధించి పంట దిగుబడులు తగ్గిపోతాయని చెప్పేసి జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ఇక్కడ శాస్త్రవేత్తలు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి ఇక్కడ టెంపరేచర్ పెరిగితే ఫస్ట్ భారత్లో పంటల దిగుబడిపై ఆహార సంక్షోభం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మనకి జీవ వైవిధ్యంతోనే మనకి ఆటోమేటిక్గా మనకి ఈ పంటలు ఫస్ట్ గోధుమ పంటపై దెబ్బ పడుతుంది అన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా ఈ దేశాలలో భారత్ కానీ, చైనా, బ్రెజిల్, ఘనా, ఈజిప్ట్, ఇథియోపియాలో వరదలు అతివృష్టి అనావృష్టి సంభవించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఈ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. 6 దేశాల్లో ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్ మించి పెరిగితే 50% పైగా వ్యవసాయ భూములు ప్రతి 30 ఏళ్లలో 1 ఏడాది పొడవునా అనావృష్టిని ఎదుర్కొంటాయని చెప్పేసి, భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ పరిమితం చేస్తే భారత్లో దుర్భిక్షం పీడ 21% తగ్గిపోతుందని, వరద ముప్పు తగ్గుతుందని, భారత్లో సగటు ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీలు పెరిగితే పరపరాగ సంపర్కం సగానికి 1.5 డిగ్రీలు పెరిగితే పావు వంతుకు పడిపోతుందని, భూతాపాన్ని 1.5 డిగ్రీల వద్ద కట్టడి చేసే సముద్ర మట్టాల పెరుగుదలను కూడా చాలా వరకు నివారించవచ్చని, అందుకోసమని మనకి ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉందో, ప్యారిస్ ఒప్పందం COP21 అంటాం దాన్ని మనం. ఈ 21 ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు మించి పోకూడదని చెప్పేసి ఆల్రెడీ తీర్మానించుకోవడం జరిగింది. సో దానికి అనుకూలంగానే ఇప్పుడు మనకి ఈ ప్యారిస్ COP21 ప్యారిస్ సదస్సులు కానీ COP సదస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకనే మనకి ఇక్కడ ఇచ్చిండు చూడండి, భూతాపాన్ని ఈ శతాబ్దాంతానికి 1.5 డిగ్రీస్ పరిమితం చేయడం అత్యవసరమని ప్యారిస్ వాతావరణ సభలో తీర్మానించిన సంగతి తెలిసింది.
సో ఇక్కడ మరి మహారాష్ట్ర రాజధాని ముంబైలో మనకి ఇంత ముందు రోజున 71వ మిస్ వరల్డ్ సమావేశాలు 71వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో 71వ మిస్ వరల్డ్ 2024 గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నుంచి ప్రతిష్టాత్మక హ్యుమానిటేరియన్ అవార్డును అందుకుంటున్న నీతా అంబానీ గారు హ్యుమానిటేరియన్ అవార్డుని 71వ మిస్ వరల్డ్ 2024 గ్రాండ్ ఫినాలేలో మరి ఈమెకి బహుకరించడం జరిగింది. ఓకే, దీంట్లో మనకి 16వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా మనకి 16th ఫైనాన్స్ కమిషన్ అరవింద్ పనగారియా చైర్మన్ అరవింద్ పనగారియా ఈయన నీతి ఆయోగ్కి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అన్నమాట, వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. 2015లో మనకి జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో నీతి ఆయోగ్ అంటే దేని ప్లేస్లో వచ్చింది? ఇది ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. ఈ నీతి ఆయోగ్ 2015 జనవరి 1 నుంచి అమల్లోకి రావడం. సో అరవింద్ పనగారియా 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, ఈయన నీతి ఆయోగ్ ఫస్ట్ వైస్ చైర్మన్. తర్వాత ఇక్కడ 16వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే మరి రిత్విక్ రంజన్ పాండే. WHO 2024 జనవరి నాటికి ఏ ఆఫ్రికా దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2024 జనవరి నాటికి ఏ ఆఫ్రికా దేశాలను మలేరియా ఫ్రీ దేశాలుగా ప్రకటించిందంటే మారిషస్, అల్జీరియా, కేఫే వర్డే మారిషస్, అల్జీరియా, కేఫే వర్డే అనే ఈ 3 దేశాలను ఆఫ్రికా దేశాలని మలేరియా ఫ్రీ రహిత దేశాలుగా, అంటే అక్కడ మలేరియా అనేది అక్కడ ఇంకా లేదు అని ప్రకటించడం జరిగింది. 2024 జనవరిలో కింగ్ ఫ్రెడరిక్ 10 ఏ దేశ రాజుగా బాధ్యతలు చేపట్టారంటే డెన్మార్క్ అండి. విలియం లైచింగ్టే 2024 జనవరిలో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటే తైవాన్ దేశ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగిందనమాట. విలియం లైచింగ్టే 2024 జనవరిలో ఏ దేశ అధ్యక్షుడు ఎన్నికయ్యారంటే తైవాన్గా. 2024 జనవరిలో గాబ్రియల్ అట్టల్ ఏ దేశ నూతన ప్రధానమంత్రి నియమితులయ్యారంటే ఫ్రాన్స్ అన్నమాట. ఈ గాబ్రియల్ అట్టల్ అనేది అతి చిన్న వయసులోనే ఫ్రాన్స్ దేశానికి ప్రధానిగా నియమించడం జరిగింది. ఇతను ఫ్రాన్స్కి ఫస్ట్ గే ప్రైమ్ మినిస్టర్గా ప్రకటించుకోవడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ 2024లో జనవరిలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా. 2024 జనవరిలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా 5వసారి అండి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండి. 2024 జనవరి 1 నుంచి బ్రిక్స్ చైర్మన్గా ఏ దేశం కొనసాగుతుందంటే రష్యా. 2024 జనవరి నుంచి బ్రిక్స్ చైర్మన్గా ఏ దేశం అంటే రష్యా అన్నమాట. నెక్స్ట్ ఫెలిక్స్ సిసెకెడి ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా 2వసారి తిరిగి ఎన్నికయ్యారు? కాంగో. ఓకే, కాంగో. ఇటీవల కేంద్రం 16వ ఆర్థిక సంఘానికి 4 సభ్యులు నియమించింది. వీరిలో 3 పూర్తి సమయపు సభ్యులు కాగా 1 పార్ట్ టైం సభ్యుడు. ఆ పార్ట్ టైం సభ్యుడు ఎవరంటే డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్. ఓకేనా, మొత్తం 16th ఫైనాన్స్ కమిషన్. దీంట్లో 1+1 అంటే ఒక చైర్పర్సన్ ఉంటారు. ఇంతకుముందు చెప్పిన అరవింద్ పనగారి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ 4 సభ్యులు ఉంటారు. ఈ 4 సభ్యుల్లో ఒకళ్ళు పార్ట్ టైంగా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 15th ఫైనాన్స్ కమిషన్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఓకే, నెక్స్ట్ మనకి స్విస్ వాచ్లు చాక్లెట్లు తక్కువ ధరలకే. భారత్ EFTA యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ ఏజెన్సీ, అంతేనా? స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. సో ఇక్కడ భారత్ EFTA స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యం 15 ఏళ్లలో
8.3 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి మనకి ఈఎఫ్టీఏ చూపిస్తుంది. ఓకే, స్విట్జర్లాండ్ వాచీలు, కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియాలు వంటి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశాలు ఉందని భారత్ ఐరోపా స్వేచ్ఛ వాణిజ్య సంఘం, దాన్ని ఈఎఫ్టీఏ, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటాం, ఐరోపా స్వేచ్ఛ వాణిజ్య సంఘం మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోరడం ఇందుకు నేపథ్యం. రాబోయే 15 సంవత్సరాలలో మన దేశంలోకి 8.3 లక్షల కోట్ల ఖచ్చిత పెట్టుబడులు హామీ లభించిందని, ఇందువల్ల 10 లక్షల పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి ఈఎఫ్టీఏలో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయని, ఇవి ఐరోపా సమైక్యలో భాగం కాదు. స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, ఈఎఫ్టీఏలో పెట్టుబడుల హామీకి చట్టబద్ధత లభించడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందంట. సో ఇక్కడ మన దేశం కూడా ఈఎఫ్టీఏ ఉత్పత్తుల్లో 95.3% మినహాయింపు ఇస్తుందని, ఇక్కడ నుంచి బంగారం మన దేశంలోకి అధికంగా దిగుమతి అవుతున్న కస్టమ్స్ 15% విషయం మినహాయింపు ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ ఒప్పందం ప్రకారం 15 ఏళ్లలో ఈఎఫ్టీఏ మన దేశంలో $100 బిలియన్ పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకు సరుకు వాణిజ్యం, మేధో సంపత్తి హక్కులు, సేవలు, పెట్టుబడి ప్రోత్సాహం, సహకారం, ప్రభుత్వ సేకరణ, సాంకేతిక అడ్డంకులు తొలగించుకోవడం 14 అంశాలు ఉన్నాయంట. సో నెక్స్ట్, భారత్ ఈఎఫ్టీఏల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో $27.23 బిలియన్ ఉండగా 2022-23లో $18.65 బిలియన్ తగ్గింది. సో ఈ విధంగా మనకి ఈఎఫ్టీఏలో మరి భారత్ భాగస్వామిగా ఉందని. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, మనకి 2008 నుంచి భారత్ ఈఎఫ్టీఏ మధ్య సుదీర్ఘంగా సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పంద పత్రాలపై భారత్ 4 దేశాలు ఈఎఫ్టీఏ సంతకాలు చేసినాయి. 2008లో ప్రారంభమైన చర్చలు 2013 నవంబర్లో ఆగిపోగా 2016 అక్టోబర్ నుంచి మళ్ళీ ప్రారంభమైనాయని, 11 విడతలుగా చర్చలు జరిపి వీళ్ళు ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చినట్టుగా ఈఎఫ్టీఏ, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, భారత్ మరియు యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరిగిందనే విషయాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోవాలి. నెక్స్ట్, సాత్విక్ చిరాగ్ కథలో రెండో ఫ్రెంచ్ ఓపెన్ ఆల్రెడీ మనం చూసినాం. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇందిరమ్మ ఇండ్లు గ్యారంటీ ప్రారంభ 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు అనే హామీతోటి అధికారంలోకి రావడం జరిగింది తెలంగాణలో. మరి దీంట్లో భాగంగా ఇందులో ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒక గ్యారంటీ ప్రారంభ కార్యక్రమం 11 మార్చి 11th మార్చి అంటే ఈరోజే, ఓకే, భద్రాచలంలో ప్రారంభం అండి. ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్కడ, ఏ రోజున ప్రారంభమైంది, ఏ డేటు, ఏ మంత్, తర్వాత ఆ ప్లేస్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్. భద్రాచలం ఇందిరమ్మ ఇండ్లు ఇంటి నిర్మాణానికి 5 లక్షల సహాయం చేస్తారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన అంశం. ఓకే, సో ఈరోజు మరి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.